సౌండ్ కోసం అవి ఇక్కడ ఉన్న భక్తులందరికీ విజ్ఞప్తి, ఇంకా సేపట్లో మన భారీ వినాయకుడు భారీ భజంత్రుల మధ్యలో సాగర తీరాన అందరూ తయారయ్యారు. మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు కార్యక్రమంలో ముందుగా మీరందరూ పడుకొని లేచే లోపల మన జిహెచ్ఎంసి జాడు కొట్టేవాళ్ళు, డ్రైనేజ్ సాఫ్ చేసేవాళ్ళు, అలాగే తెల్లవారుజామున మన నీళ్లు తాగిపోయడానికి వాటర్ వర్క్స్ వాళ్ళు, వీళ్ళందరూ ఎంతో కష్టపడితేనే మనం ముస్తాబై ఇంటి నుంచి బయలుదేరి వెళ్తాం, లేదా కంపులన్నీ ఉండిపోవాల్సి వస్తుంది. అలాంటి జిహెచ్ఎంసి జాడు కొట్టే వాళ్ళకి ఎక్కడ కూడా సన్మానం జరగదండి. కేవలం ఏకైక కళ్యాణ మండపం వినాయకుడు మండపం మన దగ్గరనే జరుగుతుంది. పెద్దలు ఈరోజు ప్రసాద వితరణ ఉంటుంది. తదనంతరం వస్త్రదానం ఉంటుంది. అలాగే వస్త్రదానం తర్వాత ఎంతో ఇష్టమైన లంబోదరుడికి ఇష్టమైన లడ్డు, అలాంటి లడ్డు వేలమంటే బాగుండదు కావున అలాంటి లడ్డు ప్రసాదం ఎవరు ఈసారి దక్కించుకుంటారో ఆ వినాయకుడికి ఆ భక్తుడికే తెలుస్తుంది. ఎవరి మనసులో ఏముందో ఇప్పటివరకు ఎవరికి తెలీదు. గత సంవత్సరం 3,30,000 చిల్లరేదో పోయింది. నా దగ్గరికి వచ్చి చెప్పారు, సార్ ఈసారి 4 లక్షలతో స్టార్ట్ చేయమని చెప్పి. కానీ అది మా ఆనవాయితీ కాదు. గత సంవత్సరం 3 లక్షల చిల్లర ఏముందో అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం. మా జోసఫ్ గారు, మా భీమరావు గారు చెప్పడానికి వస్తున్నారు. జోసఫ్ ఇంకా మీద జోసఫ్ అని పిలవద్దండి, భీమరావు. మన కబీర్ నగర్ జోసఫ్ ఇంకా మీద మతం మారి మన మతానికి వచ్చారు, హిందూ మతానికి. వారి పేరు భీమరావు. నా పక్కన నిలబడ్డారు. భీమరావు గారికి గట్టగా చప్పట్లు కొట్టాలి. ఇంత మంచి కార్యక్రమం వారు నేర్పించారు. నేనేదో ఆశపతి 3 లక్షల చిల్లర చెప్పినా కానీ మా భీమరావు గారు నా పక్కకు వచ్చి చెవులో చెప్పారు, సార్ 72,000 లడ్డు, 72 కిలోల లడ్డు కావున 72,000తో స్టార్ట్ చేయండి. కావున ఈ ఫంక్షన్ తర్వాత 9 సంఖ్య వారి సెంటిమెంట్గా మతంలో మారిన తర్వాత సంఖ్యలు కూడా మారినాయి. కావున 9 సంఖ్య బాగుంటుందని 72 కిలోల లడ్డు తీసుకొచ్చారు. ఎంతో కష్టపడి జోసఫ్ వాళ్ళ టీం, చింటూ పేరు ఇక్కడ ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో విక్కీ కానీ ఎవరైనా చాలా కష్టపడ్డారండి. ఈ 9 రోజులు అన్నప్రసాదానికి వాళ్ళు పడిన కష్టము ఆ దేవుడు వారిని చల్లగా చూడాలి. అలాగే మీరందరూ ప్రసాదం స్వీకరించి వచ్చారు కాబట్టి మిమ్మల్ని కూడా చల్లగా చూడాలి. నేను ఇప్పుడు పేరున వాళ్ళని పిలుస్తా. అమ్మ మీరందరూ ఇక్కడ ఉన్నారా? పేరు చదవండి. ఉదయశ్రీ గ్రూప్
ఎస్ లక్ష్మి గారు. జగరా గణేష్ మహారాజ్ కి, జగరా గణేష్ మహారాజ్ కి. గణపతి బప్ప, గణపతి బప్ప. జై శ్రీరామ్, జై శ్రీరామ్. లక్ష్మి గారు, ఎస్ లక్ష్మి గారు, ఉదయశ్రీ గ్రూప్ గారు. ఎస్ లక్ష్మి గారు, ఉదయశ్రీ గ్రూప్. చప్పట్లమ్మా. జగలో గణేష్ మహారాజ్ కి, జగలో గణేష్ మహారాజ్ కి. భ్రమరాంబిక ప్రాణిక గ్రూప్ వచ్చిందాం. మా వాడు చదువుతారు పేర్లు, మీరు పేరు రాసి ఇచ్చారు కాబట్టి మీకు మేము శిరసా వంచి ధన్యవాదాలు తెలుపుకుంటామమ్మా. మీరు పడే కష్టాలు మామూలు కాదు. మేము ఎంతో చక్కగా రోడ్లు చూస్తున్నాము, ఎక్కడ కూడా ఇంత కచరా లేకుండా సాగు చేస్తారు. పాపం కష్టమో నష్టమో చాలా దూరం నుంచి వస్తారు. అలాంటిది మా ఉడతా భక్తి మా భీమరావు గారు ఏమన్నారంటే ప్రతి సంవత్సరం మనం వస్త్రం ఇస్తాం సార్, ఈసారి కూడా ఇద్దామని చెప్పి కంకణం కట్టారు. కావున మీ అందరికీ వస్త్రం ఏమేమి జరుగుతుంది. నెక్స్ట్ ఎవరమ్మా? కృష్ణ. కొంచెం మీరు ఎవరైనా ఫోటో తీస్తే చప్పట్లు కొడితే బాగుంటుంది. చప్పట్లు వాళ్ళ గురించి కొట్టండి, మా గురించి కాదు. రావాలమ్మా. ఎవరమ్మా నెక్స్ట్? లేదు, ఆండాలు ఉన్నారా? ఆండాలు మళ్ళీ రేపు రావద్దు, అయిపోయిన తర్వాత మళ్ళీ సార్ ఇవాళ రాలేదు సార్, రేపు రావాలి, మళ్ళీ సీరియల్ దుకాణం పెట్టాలి. సైదమ్మ గారు ఎవరైనా వచ్చారా? నువ్వేనా సైదమ్మ? ఆండాలు సైదమ్మ ఇద్దరికి టిక్ చేసుకో, టిక్ చేసుకో. ఇంకెవరున్నారమ్మా? పేరు చెప్పండి. లక్ష్మి. ఎన్ని లక్ష్మీలమ్మా? గజలక్ష్మి, స్వర్ణలక్ష్మి, మోక్షలక్ష్మి, అన్ని లక్ష్మీలు ఇక్కడ ఉన్నారు. కేసు లక్ష్మి రావాలమ్మా. పెద్దలు ఎవరు ఉన్నట్టే ముందుకు రావాలి. నువ్వు రా, పెద్ద మనిషి. పిల్లల పొట్టు పెంచి పిల్లలా? ఇది పెద్ద మనుషులు అంటే రావాలి ముందుకు, సిగ్గేముంది? ఎవరైనా ఒక్కరు ఉండాలి. అంజయ్య వస్తే అంజయ్య, రాములు వస్తే రాములు. నీకు కూడా చీర వేయమంటారా? ఎంత ప్రేమ చూడండి, ఈ ప్రేమ చూడండి వాళ్ళకి. మాకు వద్దు సార్, మా భార్య చీర ఏం చాలు సార్ అండి, వాళ్ళకి వద్దంట. అవునా? పక్కా నరసింహారు వాళ్ళ ఆడవాళ్ళకి ఎంత ప్రేమ అండి, వీళ్ళని చూసి నేర్చుకోవాలి. అంజయ్య తర్వాత రాములు, వీళ్ళకి చీరలు ఇస్తుంటే మాకు ఆనందం ఉంది. మొత్తం వచ్చారమ్మా. అమ్మ ఇప్పుడు ఇంకెవరమ్మా? మీ పేరు? నువ్వు ఇక్కడ ఈ గ్రూప్ కదా, మరి మీరందరూ వచ్చారా? ఎంతసేపట్లో వస్తారు? మరి అప్పుడు కూడా డ్యాన్స్ పాట పాడదాం సరేనా? జోసఫ్ గారు ఎక్కడున్నారు? మా సారీ భీమరావు గారు ఎక్కడున్నారా? రెండు వాద్యం అప్పుడు కొంచెం జోష్ వచ్చేటట్టు కొంచెం డ్రమ్ బీట్ చేస్తే వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా వస్తారు. ఎంతోమంది ఉత్సాహంగా లడ్డు వేలం పాట పాడడానికి మా పక్కన కన్నా, పోయినసారి తిరుమలేష్ యాదవ్ గారు పాడారు. వారు ఇప్పుడు ఎక్కడున్నారో మెల్లగా బయటకు వస్తారు. చింత చలపతియా? చింతకాయల చలపతి. చింత చలపతి ఎక్కడున్నా కూడా మైక్ సెట్ దగ్గరికి రావాలి. అమ్మ మీరు వచ్చే లోపల కాసేపు ఆగండి, అందరూ కల్పిస్తారు. మా వాటర్ వర్క్ శర్మ ఇక్కడ ఉన్నాడు. ఎక్కడో శర్మ జిదర్ బి ఇద్దరు ఆనా. అలాగే శ్మశాన వాటికలో శానిటరీ మెయిన్ మా కృష్ణరా పక్కన. వీళ్ళు మా పక్క నిలబడిన కృష్ణ ఇంకా సురేష్ ఇద్దరు. ఇప్పుడు సురేష్ నా దగ్గర ఉన్నాడు. వీళ్ళు ఎవరంటే కొంచెం డ్రైనేజ్ పక్కన తీసి పెడితే ముక్కు మూసుకుంటారు. మీరు ఏది ఆ కుప్ప తీసి పెడితేనే ముక్కు మూసుకుంటారు. అలాంటి వాళ్ళకి మా కబీర్ నగర్ మోతినార్ గణేష్ ఉత్సవ సమితి వారు ప్రతి సంవత్సరము వారికి వస్త్రదానం చేస్తాము. ఇంకా గొప్ప విషయం అంటే ప్రతి సంవత్సరం వాళ్ళు 25 కిలోల రైస్ బ్యాగ్ ఇస్తారు. మళ్ళీ మేము ఇచ్చింది వాళ్ళు మళ్ళీ మాకే తిరిగి ఇస్తారు అన్నదానానికి. అలాంటి గొప్ప వ్యక్తులు వీళ్ళు.
కృష్ణ ఇంకా సురేష్ డ్రైనేజ్ సాఫ్ చేస్తారే గట్టిగా చప్పట్లు కొట్టాలండి. మా ముఖం ఏం చూస్తారు చెప్పండి, ఇవాళ ఏం అన్నప్రసాదం లేదు. ఇలాంటి వాళ్ళకి చప్పట్లు కొట్టాలి అంతేగాని ఏదో ఏడు ముఖం పెట్టుకుని ఎప్పుడెప్పుడు నటిస్తాడని చూడొద్దు. ఇలాంటి వాళ్ళు మీరు చూస్తారా, పొద్దున్న లేచి ఒక 5 నిమిషాలు వాళ్ళ గప్పు పక్కన నిలబడని, వాళ్ళ పక్కన ఒక 5 నిమిషాలు నిలబడగలరా? పైగా ఫోన్ చేసి మా ఇంటి ముందు కుప్ప పెట్టారండి, గప్పులు వేస్తుందండి తీమని చెప్తారు. అలాంటి గప్పులో దిగి మనల్ని కాపాడుతున్నారు, మన ఆరోగ్యాలు కాపాడుతున్నారు. వారికి ధన్యవాదాలు. మా ప్రింటింగ్ ప్రెస్ సీనియర్ ముందుగా రావాలి. ఆ టీ టైం కాడ బ్యాచ్ ఉంటే ఒక రావచ్చు. ఇక్కడ టీ టైం కాడ దేవతలో కూర్చున్న బ్యాచ్ రావాలి. సురేష్ గారు ఎక్కడున్నారు సార్? అది కూడా మీకే ఇస్తాం. శానిటరీ వర్కర్లు అండి, ఇంకొక ఇద్దరు ఉన్నారు పాపం తక్కాయించిపోయారు వాళ్ళు. ఇగో రా విక్కీ, రా మనస్ఫూర్తి వాళ్ళు బాగుండాలి. నీ వాంకే వాళ్ళు 2-3 ఉన్నారు వాళ్ళు. ధన్యవాదాలండి. తర్వాత వాటర్ వర్క్స్ శర్మ ఎక్కడున్నారో ముందుకు రావాలి. శర్మాజీ వాటర్ వర్క్స్ వాళ్ళే మనకు రోజు నల్ల నీళ్ళు నింపుతారు కదా, నీళ్ళు నింపేవాళ్ళు వాటర్ వర్క్స్ శర్మ గారు. వీళ్ళందరికీ సన్మానం చేసేది ఏకైక మండపం కబీర్ నగర్ మోతీనగర్ గణేష్ ఉత్సవ సమితి వారండి. వాళ్ళని గుర్తిస్తారు. మేము ఉన్నామని గుర్తించమని చెప్తాం, డైలాగ్లే కాదు, మేము నిజంగానే గుర్తిస్తాం. వాటర్ వర్క్ శర్మ గారు ముందుంటే రావాలి. శర్మ వచ్చిపోయింది, ఇప్పుడే ఇక్కడ ఉండే. సరే తర్వాత ఇద్దామండి. భీమరావు గారు ఎక్కడున్నా కూడా వాద్యకారులను కొంచెం వాద్యం వాయించమని చెప్పాలి. ఎందుకంటే జిహెచ్ఎంసీ వరకు రావాలని 10 నిమిషాలు పడుతుంటాం. సుజాత ఇంకా శకుంతల మా మండపంలో పనిచేసిరు కదా అమ్మా, ఎవరు రా మా ముందుకి. శకుంతల ఒట్టు పెట్టి పిలుస్తున్నా. మీరందరూ భోజనం చేశారే, మీరు పడేసిన ఇస్తరాకులు ఎంగిలి ఇస్తరాకు ఎత్తిన వాళ్ళండి. రా ఇక పక్కన చూడండి. మీరు చేస్తారా పని, మీ ఇంటినే మీరు సరిగ్గా ఎత్తుకోరు. అలాంటిది అందరిది ఇస్తరాకులు ఎత్తి పాపము. సుజాతమ్మ ఎక్కడున్నది రావాలా తల్లి, ఇగో నీకు నా చేత్తోనే ఇస్తాము. సుజాతమ్మ ఎక్కడుంది? అదో సుజాతమ్మ వంటల దగ్గర నుంచి నీళ్ళు ఇప్పి అందరికి నీళ్ళు తాగిపించే దగ్గర నుంచి సుజాతమ్మ. మండపం క్లీన్ చేసేది, సాఫ్ చేసి పెడతారు. ఏం కొడతారమ్మా మీరు? అదే పవన్ కళ్యాణ్ ఇట్లా అన్నంటే చప్పట్లు కొడతారు. వాళ్ళు కష్టపడి అసలు పవన్ కళ్యాణ్ వాళ్ళే. అమ్మ వచ్చారమ్మా. శర్మ గారు ఎక్కడున్నారండి? అరే శర్మాజీ ఆవు సామ్నే. శర్మాజీ ఎప్పుడు నీళ్లు టైం పై పానీ చూడతానా? సునా శర్మాజీ చప్పట్లు కొట్టకపోతే నీళ్ళు ఇప్పటి రేపు. శర్మాజీ వెళ్ళి శర్మ గారికి ప్యాంట్ షర్ట్ ఏదో మామూలు బట్టలు ఇవ్వలేదండి వాళ్ళకి, మంచి బ్రాండెడ్ బట్టలు రామరాజ్ బట్టలు ఇచ్చాం. ఏదో పిలిచి ఇచ్చినా కాదు, రామరాజ్ బట్టలు ఇస్తామండి, ఏదో ఇచ్చామని కాదు. ధన్యవాదాలు శర్మజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అరే మా కౌన్సిలర్ సాబ్ వచ్చిండు, కౌన్సిలర్ సాబ్ ముందుకు రాదు. మా కబీర్ నగర్ మోతీనగర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున, అలాగే శ్రీ 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 శివరామ ఆంజనేయ దేవాలయానికి పెద్దగా కౌన్సిలర్ సాబ్, అంటే ఆయన కౌన్సిలర్ అని నాకు చిన్నప్పటి నుంచి అలవాటు, మహేష్ యాదవ్ గారు. ఇంకెవరమ్మా మీరు రావాలా? వస్తున్నారా? చూడండి, మీకు సన్మానించడానికి కౌన్సిలర్ గారు వచ్చారు. ఇక్కడ ఎప్పుడు వచ్చి ఎవరున్నారమ్మా ఇక్కడ? ఇంకా రావాలా? రేపు వచ్చి నా దగ్గర వస్తే చీరలు ఉండో చెప్తున్నా. అందరికీ మీ లెక్క ప్రకారం మీరు తీసుకొచ్చినా కదా. కాదు కొట్టేవాళ్ళని పాపం వాళ్ళు జగద్గిరి గుట్ట దూరం నుంచి మీరు చప్పట్లు కొట్టారని చూడడానికి వచ్చారు, కానీ మీరు ఏం చప్పట్లు కొట్టారు పాపం వాళ్ళు. జిహెచ్ఎంసీ వాళ్ళు కొట్టండి సార్, వాళ్ళు ఇంత సేవలు చేస్తారు. మానవత్వం అనేది లేదా మీ దాంట్లో? ఏమైనా పాపం ఎంత కష్టపడతారండి వాళ్ళు.
మీరు వేసుకోండి ఒకసారి ఆమె జాకెట్ వేసుకొని. ఎవరైనా జాకెట్ వేసుకోగలుగుతారా? పొద్దునే లేస్తే మీరు ఉంచితే కక్కితే కూడా వాళ్ళే జాడు కొడతారు. అర్థం చేసుకుంటారా? మీకు ఏమైనా అర్థమవుతుందా? అలాంటి వాళ్ళని సన్మానం చేసుకోవడానికి మా కౌన్సిలర్ గారు ముందుకు వచ్చారు.